ఇరాన్ను మోకాళ్లపైకి తీసుకురావాలంటే దాని చమురు ఆదాయాన్ని దెబ్బతీయాలని అమెరికా భావిస్తోంది. అందుకే ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా ఒక చిన్న ద్వీపంపై పడింది. కేవలం 6 కిలోమీటర్ల పొడవున్న ఆ దీవి ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు గుండె లాంటిది. అదే ఖార్గ్ ద్వీపం. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అసలు ఖార్గ్ ద్వీపం ఎందుకు అంత కీలకం? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచ మ్యాప్ పై చూస్తే ఖార్గ్ ద్వీపం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో దీని పాత్ర అపారమైనది. పర్షియన్ గల్ఫ్ లో ఉన్న ఈ ద్వీపం ఇరాన్ ప్రధాన భూభాగానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. పొడవు 6 కిలోమీటర్లు, వెడల్పు 3 కిలోమీటర్లు మాత్రమే. కానీ దేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్యంలో అత్యధిక భాగం ఈ ద్వీపం ద్వారానే వస్తుంది. అందుకే దీనిని ఇరాన్ ఆర్థిక గుండెగా అభివర్ణిస్తారు. ఇరాన్ చమురు ఎగుమతుల్లో దాదాపు 90 నుంచి 95% వరకు ఖార్గ్ ద్వీపం ద్వారానే జరుగుతాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురును ముందుగా ఈ ద్వీపంలోని భారీ నిల్వ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి సూపర్ ట్యాంకర్లలో లోడ్ చేసి ప్రపంచ దేశాలకు పంపిస్తారు. చైనా, భారత్, ఆసియా దేశాలతో పాటు పలు దేశాలకు వెళ్లే ఇరాన్ చమురుకు ఖార్గ్ ప్రధాన ద్వారం. ఖార్గ్లోని చమురు నిల్వ సామర్థ్యం కూడా ఆశ్చర్యకరమే. సుమారు 34 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేసే సామర్థ్యం ఈ ద్వీపానికి ఉంది. దానికోసం 50కి పైగా భారీ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించారు. ఒక్క రోజులో లక్షల బ్యారెళ్ల చమురును లోడ్ చేసే సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. అందుకే ఈ ద్వీపం పనిచేయకుండా పోతే ఇరాన్ చమురు వ్యాపారం దాదాపు స్తంభించిపోతుంది. ఖార్గ్ ప్రాధాన్యం కేవలం చమురుతో మాత్రమే పరిమితం కాదు. హర్ముజ్ జలసంధికి అత్యంత సమీపంలో ఉండటం కూడా దీనికి వ్యూహాత్మక ప్రాధాన్యత తెచ్చిపెట్టింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్ముజ్ మార్గంలోకి వెళ్లే ముందు చాలా చమురు నౌకలు ఖార్గ్ వద్ద లోడింగ్ పూర్తి చేసుకుంటాయి. అందుకే దీనిని గల్ఫ్ ప్రాంత చమురు సింహద్వారం అని పిలుస్తారు. ఖార్గ్ చరిత్ర కూడా వేల ఏళ్ల నాటిది. పురావస్తు పరిశోధనల్లో క్రీస్తు పూర్వం 550 కాలానికి చెందిన ఆనవాళ్లు ఇక్కడ బయటపడ్డాయి. అచెమోనిడ్ సామ్రాజ్య కాలం నుంచి ఈ ప్రాంతానికి వాణిజ్య ప్రాధాన్యం ఉంది. తరువాత డచ్, బ్రిటిష్ ప్రభావం కూడా ఈ ప్రాంతంపై పడింది. కానీ ఆధునిక కాలంలో చమురు పరిశ్రమ అభివృద్ధి చెందడంతో ఖార్గ్ అంతర్జాతీయ కీలక కేంద్రంగా మారిపోయింది. ఇరాన్ షా పాలన కాలంలో అమెరికన్ కంపెనీలు ఇక్కడ మొదటి ఆధునిక చమురు టెర్మినల్లను అభివృద్ధి చేశాయి. తరువాత ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్ ప్రభుత్వం వాటిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం ద్వీపంలోని అన్ని చమురు టెర్మినల్లు, నిల్వ కేంద్రాలు, ఎగుమతి వ్యవస్థలు పూర్తిగా ఇరాన్ ప్రభుత్వం నియంత్రణలోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ద్వీపంపైనే అమెరికా దృష్టి పడింది. ఖార్గ్ను తమ నియంత్రణలోనికి తీసుకుంటే ఇరాన్ చమురు ఆదాయానికి భారీ దెబ్బ తగులుతుందని వాషింగ్టన్ భావిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులు నిలిచిపోతే ఇరాన్ చర్చల బల్లపైకి వస్తుందని అమెరికా వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన ఇరాన్ ఖార్గ్ను భారీ కోటలా మార్చింది. ద్వీపం చుట్టూ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసింది. వాయుదాడుల్ని ఎదుర్కొనే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థలను మోహరించింది. సముద్ర మార్గాల్లో సీ మైన్స్ అమర్చింది. భూమిపై మందుపాత్రలు కూడా ఏర్పాటు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఏప్రిల్లో చర్చలు ప్రారంభమయ్యాక ఈసీ మైన్స్ తొలగించేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. మార్చిలో అమెరికా ఈ ప్రాంతంపై వైమానిక దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. చమురు నిల్వ ట్యాంకులను లక్ష్యంగా చేసుకోలేదని, కేవలం సైనిక స్థావరాలనే ధ్వంసం చేశామని తెలిపింది. అయితే ఆ దాడుల తర్వాత ఖార్గ్ భద్రతను ఇరాన్ మరింత కట్టుదిట్టం చేసింది. ద్వీపంలో అదనపు సైనిక బలగాలను మోహరించింది. ఇప్పుడు ట్రంప్ మరోసారి ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించడంతో ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది. కేవలం 6 కిలోమీటర్ల పొడవున్న ఈ చిన్న ద్వీపం భవిష్యత్తులో అమెరికా ఇరాన్ యుద్ధానికి కేంద్ర బిందువుగా మారుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఖార్గులో యుద్ధం చెలరేగితే అది కేవలం ఇరాన్కే కాదు, ప్రపంచ చమురు మార్కెట్లకు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకే పెద్ద షాక్ గా మారే ప్రమాదం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.